ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో నేను మీకు రెండు డిఫరెంట్ స్కార్ఫ్ మెథడ్స్ మనం బయటకు వెళ్ళేటప్పుడు వేసుకునే చూపిస్తానండి. ఇంకా అదర్ 2 to 3 మెథడ్స్ ఉన్నవి. వాటిని నేను తర్వాత మీకు మళ్ళీ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఒకటే వీడియోలో అంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇవి రెండు దాదాపుగా సేమ్. మనము ఇలా తల మీద చున్నీ కానీ స్కార్ఫ్ కానీ వేసుకున్న తర్వాత ఒక పక్కన పొడవుగా ఉంచుకొని ఇంకొక పక్కన చిన్నగా ఉంచుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని మీరు ఒక హ్యాండ్ సైడ్ షార్ట్గా ఉంచుకోండి, ఇంకొక హ్యాండ్ సైడ్ లాంగ్గా ఉంచుకున్న తర్వాత మనము పైన తల మీద ఇలాగా కదలకుండా చెవులు వెనకాల భాగాలకి ఇలా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా మనకి అదర్ సైడ్ ఏదైతే పొడవుగా ఉందో దాన్ని అటువైపున మనం చున్నీని బారుగా ఉన్నది సైడ్ మాత్రమే ఇట్లాగా పట్టుకొని ఇప్పుడు వెనక్కి మనం నార్మల్గా ముడి వేసుకున్నట్టుగా స్కార్ఫ్ కట్టేసేసుకుంటే సరిపోతుందండి. ఈ మెథడ్లో ఏంటంటే మనకి ఎక్కువగా హ్యాండ్స్ కూడా కంప్లీట్గా కవర్ అవుతాయి. మనము వెహికల్ మీద వెళ్ళేటప్పుడు మనకి ఎక్కువసేపు సన్ అనేది తగిలితే స్కిన్ ట్యాన్ అయిపోతూ ఉంటుంది, ఎక్కువ మెడ భాగము చేతులు. సో ఈ విధంగా మీరు ట్రై చేశారంటే జర్నీలో ఉన్నప్పుడు మీకు పెద్దగా ఎక్కువ ఎండ అనేది తగలకుండా మీరు మంచి స్కార్ఫ్ యూస్ చేసి ఈ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు స్కిన్ని. సెకండ్ మెథడ్ కూడా సేమ్ అండి. సెకండ్ మెథడ్లో కూడా మనం ఒక పక్కన చిన్నగా ఇంకో పక్కన పొడవుగానే ఉంచుకోవాలి. ఇప్పుడు పొడవుగా ఉన్న వైపు ఏం చేయాలంటే మనం ఈ విధంగా పైకి అనుకొని దాన్ని సగంగా చేసుకోవాలి, ఆ మిగిలిన క్లాత్ అంతా ఇలాగా మనం అడ్జస్ట్ చేసుకొని ఆ లెంత్. ఇది మా పాపది చున్నీ అండి, చాలా పెద్దగా ఉంది. మీరు తీసుకున్న క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఇలాగ డబల్ ఫోల్డ్ చేసుకున్నారంటే షార్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మీరు మళ్ళీ ఇందాక చూపించినట్టుగా ఒకసారి వెనక్కి పెట్టేసేసి కట్టేసుకుంటే సరిపోతుంది. ఈ మెథడ్లో ఏంటంటే మనకి మరీ పొడవుగా కవర్ అవ్వకుండా జస్ట్ హెడ్ మనకి షోల్డర్స్ అన్నీ కవర్ అవుతాయండి. ఇంకా అదర్ 2 మెథడ్స్ 3 మెథడ్స్ ఉన్నాయి, అవి కూడా నేను పాసిబుల్ అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా మీరు స్కార్ఫ్ అనేది ఈ సమ్మర్లో బయటకు వెళ్ళేటప్పుడు వేసుకొని మీ స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా చూసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.